అబ్బా చరది అత్త మామల మాటలకి ఎందడే కానీ అడ్డాడరు తల్లి. తోడు కోడల మాటలకి బావు వరదల మాటలకి ఎండడే కానీ మొదలాడనమ్మా. 10 గోరి మగవాళ్ళ చోట ఎండడే కానీ కొల్లెత్తి నవ్వున తల్లి. ఆకలి కన్నా వారి మగవాళ్ళ ఉడల ఎండడే కానీ చూడనమ్మా. అబ్బా చరది పుట్టినటికి మెట్టినటికి మంచి పేరు కింద తెచ్చిన తల్లి. వారు శనివారం ఒక్క ముద్దులు ఎండడే కానీ మరవదమ్మా. మా ఎత్తగారు కాళ్ళంతా చెప్పని మరవాటిలో నా చిన్ని చేతులారా చేస్తున్నారు తల్లి. అబ్బా చరది పుట్టిని కానీ చేతి వరకు కూడా నిన్ను చూడకుండా నేను ఒక్క నిమిషం ఉండలేదే. ఈనాటి నుంచి నిన్ను చూడకుండా ఎలా కాపురం చేతున్న తల్లి. అబ్బా నీ చేతితో గోరు ముద్దులు పెట్టుకుంటే నాకు కడపే నిండదే. అమ్మా ఏపటి నుంచి నాకు ఎవరు నోగా జడలు వేసదురు. నీ ఒడిలో పండుకొని జోల పాటలు పాడుకుంటే నాకు నిద్రే రాదే. రేపటి నుంచి నాకు ఎవరు జోల పాటలు పాడదురమ్మా. నేను ఎలా బాలగుడల కాపురం ఎలా చేయగలను తల్లి. అబ్బా జనని నిన్ను చూడుకుని ఒక్క నిమిషమైనా ఉండగలగరా. అబ్బా నిన్ను చూడకుండా లేదమ్మా. నేను చూడకుండా లేదమ్మా. క్షణం ఉండలేదే. అమ్మా నీ మాటకి ఎన్నడు కూడా దవచాటున తల్లి. అయినా ఆఖరి క్షణం ఏంటంటే ఒక చిన్న మాట తల్లి, నా మీద కోపం పడవు కదా. ఆ మాట తెలుపమ్మా. అమ్మా ఈ రోజు నా పుట్టింట్లో అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకున్నారు కదా తల్లి. వాటికి అత్తగారు వడలు కప్పుతున్నారు కదా. అయినా ఆ అత్తగారు వడల ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎదురవులు. ఆ వాళ్ళు కూడా పావులకు ఒక ఉత్తరం కానీ లేఖ కానీ చాపు రాసేంత వరకు కానీ నన్ను చుట్టానికి మీరు కానీ మా తండ్రి గారు కానీ ఏ పావుల ప్రజలు ఎవరైనా కానీ పొరపాటు నన్ను చూడటానికి వచ్చారంటే అమ్మా మన పావుడ పడ వద్ద సర్వనాశనం వేద తల్లి గారు. అమ్మా ఓ విందా రాజీవు
తల్లి నోమరాని లోచి నిన్ను కన్నానంటున్నావా? ఏనాడు పుట్టినింటికి శాపను పెట్టి ఇవి మాకు పుట్టించినందుకు, నోమరాని నోములోచి కన్నందుకు ఇలాంటి పుట్టింటి వారికి శాపను పెట్టి అత్తగారు వాడికి వెళ్తున్నావా అంటున్నావా? అమ్మా మీరు బాధపడదు తల్లి. అత్తగారు వడలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కలుగుతాయనేసి ఏనాడు పుట్టినింటికి శాపను పెట్టి అత్తగారు వడలకు వెళ్తున్నానమ్మా. ఆ కష్టాలు నేను పడేది చూసి మీరు కానీ మా తండ్రి గారు కానీ చూసి తట్టుకోలేరు కదా తల్లి. అందుకే ఈనాడు పుట్టింటికి శాపను పెట్టి వెళ్తున్నానమ్మా. అమ్మా ఏ ఆడపిల్ల కోరుకునేది తల్లి, ఆ పుట్టింటి వారి పసుపు కుంకుమ ఒడివేలు కట్టిస్తే ఈ పావుండకు ఏ నాటి తిరిగి వస్తానో తిరిగి రాలేను. ఒక్కసారి పెద్దల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని అలాగే అత్తగారు వాళ్ళకి వెళ్ళొస్తానమ్మా. అలాగనేమ్మా.